నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జగన్ టూర్ సక్సెస్ పై వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహిస్తుండగా వైసీపీ కార్యాలయం వద్దకు టీడీపీ మహిళా కార్యకర్తలు చేరుకొని నిరసన తెలిపారు. ప్రసన్న గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో వైసీపీ శ్రేణులు బయటకు రావడంతో టీడీపీ వైసీపీ శ్రేణులకు వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. ఇంటి మీద దాడి చేశారు. మేము దాడికి ప్రతి దాడి చేయలేక కాదు, చేస్తే మా సంస్కృతి మాకు నేర్పించిన పెద్దలు ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. ఎవరు నియోజకవర్గంలో ఎప్పుడూ జరగల. ఈ రోజు నిన్న జరిగిన కార్యక్రమానికి మా నాయకులకి కార్యకర్తలకి మేము ధన్యవాదాలు చెప్పాలని మేము ప్రెస్ మీట్ పెడితే ఈ రోజు తెలుగుదేశానికి సంబంధించిన అందరూ చాలా మందిని ఈ రోజు పార్టీ ఆఫీస్ మీద దాడికి పంపించారు. ఇదే మంచి పద్ధతి కాదు. ఏం నుంచే మేము స్టేషన్ పోతా ఉన్నాం. సమస్య లేదో దీన్ని ఈ రోజే ఆరంభం తెలుసుకుంటాం. ఎంత దూరం అయినా పోతాం. మేము చెప్తూనే ఉన్నాం మొదటి నుంచి. ఇప్పుడు ఇదేంది, ఈ ఘోరం ఏంది? మా ఇల్లు పగలగొట్టి, మా శాసనసభ్యుల వారి ఇల్లు పగలగొట్టి మళ్ళీ మా మీదకే వచ్చి మేమేది కేసు మా సారి మీద కేసులు పెట్టి మళ్ళీ వాళ్ళకి మేమేది సారీ చెప్పేది? ప్రశాంతమ్మా, ఇది మీకు మంచి పద్ధతి కాదమ్మా. మీరు ఎందుకమ్మా ఇలా చేస్తున్నారు? మీరు మా ఇల్లు పగలు కొట్టించావు. మా సారి ఇల్లు పగలు కొట్టించి మళ్ళీ నిన్న మా జగనన్న వచ్చిన తర్వాత మళ్ళీ లాఠీ చార్జ్ కూడా చేయించావు. మహిళలు లేదు, మగవాళ్ళు లేదు, ఎవరు లేదు. అందరినీ ఆడవాళ్ళని కూడా అసలు మగవాళ్ళతో సమానంగా కొట్టించారు. ఇది మంచి పద్ధతే కాదు. మీకు లేదు, మేము చెప్తూనే ఉన్నాం మొదటి నుంచి. నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జగన్ టూర్ సక్సెస్ పై వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహిస్తుండగా వైసీపీ కార్యాలయం వద్దకు టీడీపీ మహిళా కార్యకర్తలు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళీకృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. మురళీకృష్ణ. ప్రియాంక, నెల్లూరు జిల్లాలోని కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగింది. ఎవరైతే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన కొనసాగించిన అనంతరం ఒక్కసారిగా కూడా ఆ కార్యక్రమం అంతా విజయవంతమైందంటూ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ మీడియా సమావేశం జరుగుతుండగా ఒకసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, మహిళా నాయకులు భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ప్రసన్న గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఒకసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లోపల నుంచి బయటికి రావడంతో వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. వాగ్వాదం చోటు చేస్తుంది. తోపులాట కూడా జరగడంతో వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకొని ఇద్దరిని రెండు వర్గాలను కూడా అక్కడి నుంచి పంపించేశాయి. దీంతో వైసీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. వాంటెడ్ గా తమ పైన దాడికి ప్రయత్నించారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేత మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం పైన కూడా దాడులు చేశారు. ఇలాంటి చర్యలు సరైనవి కాదంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు మాత్రం మరో అంశాన్ని కూడా చెప్తున్నారు. ఏదైతే గతంలో కోవూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉందో, ప్రశాంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి నిర్దాక్షిణ్యంగా మాట్లాడినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి నిన్న కూడా అలాంటి వ్యాఖ్యలే చేసే ప్రయత్నం చేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు వచ్చినప్పుడు ఎవరైతే ఒక మహిళ పైన దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని వెనకేసుకుని వస్తూ ఆయన్ని పరామర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా మహిళా నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఒకవేళ ప్రతి విమర్శలు సహజమే. ఆయన విమర్శలు చేసినప్పుడు దానికి ప్రతి విమర్శలు చేయాలి కానీ దాడులకు పాల్పడడం సరైన పద్ధతి కాదంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని మహిళా నేతలు తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. ఏదైతే ఒక మహిళా ఎమ్మెల్యే పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి పైన క్రమశిక్షణ
తక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి వైసీపీ అధిష్టానం ఆయన్ను పరామర్శకు రావడం, హడావుడి చేయడం ఏంటంటూ కూడా మహిళా నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కొవ్వూరు వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. మహిళా కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకోవడంతో కొంత ఆందోళన అయితే కొనసాగింది. దీంతో పాటు పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. ప్రస్తుతం కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లాలో పాలిటిక్స్ అయితే వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఒక వార్ వాతావరణం అయితే కనిపిస్తోంది. మాజీ మంత్రుల పైన కేసులు నమోదవడం, ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా సెంట్రల్ జైల్లో కొనసాగుతుండడం, మరోవైపు అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి, దీంతో పాటు పలువురు నేతలపైన కేసులు నమోదవడం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా పొలిటికల్ వార్క్ అయితే తెరతీసే. కాసేపటి క్రితమే మరోసారి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడాడు. ఈ మీడియా సమావేశంలో కూడా పరుష పదజాలం అయితే వినియోగించారు. ఏదైతే పోలీసుల పైన ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో అయితే పొలిటికల్ వార్ కొనసాగుతోంది. ప్రియాంక. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీకి